నమస్తే. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యూనికేర్ హోమియోపతి వైద్యులు డాక్టర్ వైష్ణవి గారితో మాట్లాడి కిడ్నీలో రాళ్ళు, దానికి గల కారణాలు ఏమంటాయి? కిడ్నీలో రాళ్ళలో ఎన్ని రకాలు ఉంటాయి? దాన్ని హోమియోపతిలో ఎలా ట్రీట్ చేస్తారు? దాని నివారణకి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? డైట్ ప్రతీది కూడా డాక్టర్ గారితో మాట్లాడి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. మీరు చెప్పినట్టు ఈ కిడ్నీ స్టోన్స్ గురించి మాట్లాడుకునే ముందు మనకు అసలు కిడ్నీ యొక్క ఫంక్షన్ ఏంటో తెలుసుకుందాము. కిడ్నీ అంటే దీన్ని తెలుగులో మూత్రపిండాలు అని అంటారు. అయితే మన బాడీలో ఉన్న చెడుని, ఆ బ్లడ్లో కలిసిన చెడుని అంతా ఫిల్టర్ చేయడానికి మనకి ఈ కిడ్నీస్ అనేవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఏదైతే మన బాడీకి అవసరమో, ఏది అవసరం లేదో అది కిడ్నీ ఫిల్టర్ చేసి బయటికి పంపించేస్తుంది. ఎప్పుడైతే ఈ ఫిల్టరేషన్ మనకి ప్రాసెస్ సరిగా జరగదో అప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి త్వరగా బయటపడడం అనేది చాలా రేర్. ఎందుకు అంటే ఆ కిడ్నీస్ అనేవి ఫెయిల్ అయినా సరే లాస్ట్ మినిట్ దాకా అది ఫంక్షనింగ్ కరెక్ట్గా చేస్తూ ఉంటుంది. అందుకే చాలామందికి కిడ్నీ ప్రాబ్లంతో ఎవరైతే సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళు లాస్ట్ మినిట్లో బయటపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. తరచుగా మనం ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్లో వినేది కిడ్నీ స్టోన్స్. ఇవి మామూలుగా ఎందుకు వస్తాయి అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు కిడ్నీస్ యొక్క ఫంక్షన్ ఏంటి, రక్తాన్ని ప్యూరిఫై చేయడము, అంటే ఫిల్టర్ చేయడము. ఈ ఫిల్టరేషన్ జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే మన బాడీలో నీటి శాతం తగ్గిపోతుందో ఫిల్టరేషన్ కోసం కిడ్నీకి బ్లడ్ వెళ్తుంది. అప్పుడు ఆ బ్లడ్ అనేది చిక్కబడిపోయి అక్కడ ఉండిపోయి అవి స్టోన్స్గా మారిపోతాయి. అందుకు కిడ్నీ స్టోన్స్ అనేవి తరచుగా చూస్తూ ఉంటాము. అది ఇప్పుడున్న పద్ధతుల వల్ల అది ఎక్కువగా అయిపోయిందనమాట. ఓకే. దానికి మనం ఎలాంటి కారణాలు గమనించవచ్చు డాక్టర్? అంటే యూజువల్లీ ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు నీటి శాతం ఎప్పుడైతే బాడీలో తగ్గుతుందో అప్పుడు బాడీ ఫ్లూయిడ్స్ యొక్క చిక్కదనం పెరిగి అవి స్టోన్స్గా మారుతాయి అని చెప్పాం కదా. సో మొదటి కారణం వచ్చేసరికి మనం వాటర్ కంటెంట్ తక్కువగా తీసుకోవడం అనమాట. ఎప్పుడైతే ఏ మనిషి అయితే వాటర్ అనేవి సరిగా తీసుకోరో, అంటే మినిమం డేకి 3 to 4 లీటర్స్ అనేవి అందరూ తీసుకోవాల్సిన మోతాదు, అది ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనకి కిడ్నీ స్టోన్స్ ఎక్కువగా చూసే ఛాన్సెస్ ఉంటాయి. యూజువల్లీ సమ్మర్ సీజన్స్లో ఎక్కువ చూస్తాము. ఎందుకు, ఈ అలవాటు లేని వాళ్ళకి స్వెట్ రూపంలో చెమట పోతూ ఉంటుంది, కానీ వాళ్ళు వాటర్ అనేది తీసుకోరు. ఇంకొకటి తీసుకునే ఆహారం. ఇప్పుడు ఆయిల్ ఫుడ్స్, నాన్ వెజ్, లేకపోతే ప్రోటీన్ ఎక్కువ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి ఫుడ్ పదార్థాలు ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఈజీగా ఎఫెక్ట్ అవుతారనమాట దీనికి. ఇంకోటి కాల్షియం సప్లిమెంట్స్ అని, విటమిన్ సప్లిమెంట్స్ అని, ఇప్పుడు హార్ట్ బైపాస్ సర్జరీ చేసిన వాళ్ళకి రకరకాల మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ రకరకాల మెడిసిన్స్లో అవి దాంట్లో ఉండే ఫాస్ఫేట్స్ వల్ల ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఒబెసిటీ అనేది, వాటర్ ఇంటేక్ అనేది, డీహైడ్రేషన్ అనేది, మెడికేషన్స్ ఎక్కువ తీసుకోవడం అనేవి తరచుగా చూసే కారణాలు. ఓకే. దీంట్లో కిడ్నీ స్టోన్స్లో మనం ఎన్ని రకాలు మనం అబ్జర్వ్ చేయొచ్చు డాక్టర్? అంటే స్టోన్స్లో అవి ఏ మెటీరియల్తో ఫామ్ అవుతాయి అనే దాన్ని బట్టి మనకి 4 రకాలు ఉంటాయి అన్నమాట. అవి కాల్షియం స్టోన్స్, ఇంకోటి స్ట్రోయిడ్ స్టోన్స్, సిస్టైన్ స్టోన్స్, ఇంకా యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని ఉంటాయి. యూజువల్లీ ఆ కాల్షియం స్టోన్స్ అనేవి ఆక్సలేట్స్ కానీ కాల్షియం ఫాస్ఫేట్స్ వల్ల కానీ వస్తాయి అన్నమాట. ఈ కాల్షియం స్టోన్స్ మనం తినే ఆహారం, అంటే డ్రై ఫ్రూట్స్ మరీ కావాల్సిన దానికంటే ఎక్కువ తినేసిన, లేదా ఈ కాల్షియం సప్లిమెంట్స్ అని, విటమిన్ డి సప్లిమెంట్స్ అని ఇప్పుడు అందరూ వాడుతున్నారు, మోతాదుకు మించి ఎక్కువ వాడినా అలా కాల్షియం డిపాజిట్స్ అయిపోయి అక్కడ రాళ్ళలాగా ఫామ్ అయిపోతాయి అన్నమాట. ఇవి యూజువల్లీ ఎల్లో కలర్లో అలా ఉంటాయి. ఈ స్ట్రోయిడ్ స్టోన్స్ వచ్చేసరికి ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు చాలామందికి మహిళల్లో మనం ఎక్కువగా యూటీఐ అనే ప్రాబ్లం చూస్తూ ఉంటాం, అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల అక్కడ జరిగే ఇన్ఫ్లమేషన్స్ వీటి వల్ల అక్కడ స్టోన్స్ లాగా ఫామ్ అయిపోతే దాన్ని స్ట్రోయిడ్ స్టోన్స్ అంటాం అనమాట. ఇంకోటి యూరిక్ యాసిడ్ స్టోన్స్. ఇప్పుడు చాలామందికి మనం చూస్తాం యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండిపోవడము, లేకపోతే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళ బాడీలో యూరిక్ లెవెల్స్ ఎక్కువ అవ్వడము, అలాంటి వాళ్ళకి ఆ యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతాయి. సిస్టైన్ స్టోన్స్ వచ్చేసరికి ఇది ఫ్యామిలీ హెరిడిటరీ అన్నమాట. ఎవరికైతే ఫ్యామిలీలో నుంచి మనకి హెరిడిటరీగా పాస్ అవుతుందో ఈ రీనల్ స్టోన్స్ అనేవి, యూజువల్లీ వీళ్ళలో సిస్టైన్ స్టోన్స్ అనేవి బాగా కామన్. ఈ సిస్టైన్ స్టోన్స్ ఏంటంటే ఈ ప్రోటీన్స్, అంటే ఎమైనో యాసిడ్స్ అనే ఖనిజం వల్ల ఫామ్ అవుతాయి. ఇవి 4 రకాలు. ఇంకా దీంట్లో సైజ్ బట్టి కూడా మారుతాయి. సైజ్ అనేది మినిమం 4 mm నుంచి స్టార్ట్ అవ్వచ్చు, అది 17 mm దాకా అయినా వెళ్ళొచ్చు అనమాట. ఎప్పుడైతే 4 mm నుంచి మనకి 8 mm దాకా ఉంటుందో అది నార్మల్గా మనము నార్మల్ మెడికేషన్తో ఇంకా వాటర్ ఇంటేక్ పెంచేసుకొని అవి నార్మల్గా బయటకు వచ్చేస్తాయి. అలా కాకుండా ఎప్పుడైతే 8 mm
కంటే ఎక్కువ ఉంటాయో అవి కొంచెం కష్టం అనమాట. యూజువల్లీ బయట వేరే ప్రాక్టీషనర్స్ అయితే సర్జరీ సజెస్ట్ చేస్తారు వాటికి. ఓకే. ఇప్పుడు దాన్ని మనం ఎలా నిర్ధారిస్తాం డాక్టర్, కిడ్నీలో స్టోన్స్ అనేదాన్ని? కిడ్నీలో స్టోన్స్ అంటే ఇప్పుడు మనకి యూఎస్జీ అల్ట్రాసోనోగ్రఫీ అని ఉంటుంది. అల్ట్రాసోనోగ్రఫీ అబ్డామిన్కి చేసి ఆ కిడ్నీస్ ఉన్న పార్ట్స్ దగ్గర అక్కడ ఆ కిడ్నీ లోపల ఏమైనా స్టోన్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. లేదా ఎక్స్రే అనేది చూడొచ్చు, ఎంఆర్ఐలో చూడొచ్చు, నార్మల్ బ్లడ్ టెస్ట్లో చూడొచ్చు. బ్లడ్ టెస్ట్లో ఎలా అంటే ఇప్పుడు స్టోన్ కనుక ఉంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. సో నార్మల్ వైట్ బ్లడ్ సెల్స్ పెరగడం కానీ, ఏఈసీ కౌంట్ పెరగడం కానీ ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. ఓకే. దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం బాగుంటుంది డాక్టర్? జాగ్రత్తలు ఇందాక చెప్పినట్టు మనకు కారణాలు ఏంటి? వాటర్ తక్కువగా తీసుకోవడము, లేకపోతే ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినడము, లేకపోతే కాల్షియం ఎక్కువగా తీసుకోవడం. సో ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసరికి మనం వాటర్ ఎక్కువగా తీసుకోవడం. అంటే వాళ్ళు రోజుకి 8 నుంచి 13 గ్లాసులు వాటర్ తాగడం. అంటే మినిమం 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది ఎవ్రీ పర్సన్ రోజు తీసుకోవాల్సిన మోతాదు. ఇలా తీసుకుంటే మనం వీటిని ప్రివెంట్ చేయొచ్చు అనమాట. ఇంకోటి కొన్ని రకాలైన ఆహారాలు మనం తీసుకోకూడదు. ఏవి? పాలకూర, ఎక్కువ నట్స్, ఇంకా విటమిన్ సి సప్లిమెంట్స్, విటమిన్ డి సప్లిమెంట్స్, సాల్ట్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్నా సరే కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోయి అవి స్టోన్స్ లాగా ఫామ్ అయిపోతాయి కిడ్నీలో. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు మీరు యూనికేర్ హోమియోపతిలో ఇప్పుడు కిడ్నీ స్టోన్ అనే దానికి ఎలా ట్రీట్మెంట్ చేస్తాడు? యాక్చువల్లీ హోమియోపతిలో ఫస్ట్ మనము డిఫరెన్షియేట్ చేస్తామన్నమాట. ఇప్పుడు కిడ్నీ స్టోన్స్తో ఒక పేషెంట్ వస్తే వాళ్ళు ఎలాంటి స్టోన్తో వచ్చారో, ఎప్పటి నుంచి సఫర్ అవుతున్నారో అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తాం. అంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ చాలా ఏళ్ల నుంచి ఉన్నాయి వాళ్ళకి ఆ కిడ్నీ స్టోన్స్. సో దాన్ని మనం యూజువలీ క్రానిక్ కిడ్నీ స్టోన్స్ అంటాము, లేదా క్రానిక్ రీనల్ క్యాల్కులే అంటాము. అలా క్రానిక్గా ఉన్న వాళ్ళకి ఆ టెండెన్సీ తగ్గించడానికి ఇస్తాము, ఇంకా మళ్ళీ ఫామ్ అవ్వకుండా ఇస్తాము, అండ్ ఎందుకు వచ్చిందో తెలుసుకుంటాం ఫస్ట్. అదే చాలా వరకు మనకి అక్యూట్ రీనల్ క్యాల్కులేతో వస్తారు. అంటే ఏంటంటే పేషెంట్ ఇంకా చాలా సఫర్ అయిపోతూ ఉంటారనమాట. ఎలా వాళ్ళకి పెయిన్ ఆ వెనకాల నడుం భాగంలో వచ్చి ఆ పెయిన్ ముందు దాకా స్ప్రెడ్ అయిపోతా అట్లా వస్తూ ఉంటారు. సో మనకి ఏ సైడ్ ఉంది, ఎట్లా ఉంటుంది, ఆ పేషెంట్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి మనం ఇస్తాము. సో అక్యూట్గా కూడా మనం ఒక 2-3 మినిట్స్లో మనకి వాళ్ళకి ఎమ్మటే రిజల్ట్ చూపించగలము. అండ్ ఇంకోటి ఈ రెండే కాకుండా యూజువల్లీ ఫ్యామిలీలో ఉంటే మనకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఆ వచ్చేదాన్ని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు హోమియోపతి మెడిసిన్తో. ఓకే. మళ్ళీ ఇది ఎలా ట్రీట్ చేస్తాడు డాక్టర్? మళ్ళీ వన్స్ మనం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందా? మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి? ఇప్పుడు ఉన్నది తగ్గించడమే కాకుండా రిపీట్ అవ్వకుండా కూడా చూసుకుంటాము. ఇన్ కేస్ రిపీట్ అయ్యాయి అనుకోండి, ఫర్దర్గా ట్రీట్మెంట్ దాని ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు ఆ పేషెంట్ బట్టి. ఓకే. అంటే ఇంకా మళ్ళీ ఇబ్బంది ఏమీ ఉండదు వన్స్ ట్రీట్మెంట్ తీసుకున్నారంటే క్లియర్గా. అంటే ట్రీట్మెంట్ తీసుకొని తగ్గాక వాళ్ళు ఆ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటివి? పలానా ఫుడ్స్ తినకూడదు, ఇంకోటి వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకున్న రోజులు మీకు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. మీకు కానీ మీ ఫ్యామిలీలో కానీ మీకు తెలిసిన వారిలో కానీ కిడ్నీలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కింద కనిపిస్తున్న నెంబర్లకు సంప్రదించి డాక్టర్ గారితో మాట్లాడి మీ సందేహాలను క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ.